ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక తీవ్ర గాయాలైన జవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతంలోని కోమ్నా పిఎస్ పరిధిలో ఈ కాల్పులు జరిగాయి. బేడా అటవీ ప్రాంతంలో మావోలకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఛత్తీస్గఢ్ సరిహద్దులో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. పోలీసులకు మావోలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో సిఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందగా మరో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన జవాన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఛత్తీస్గఢ్ ఒడిశా ప్రాంతంలోని కోమ్నా పిఎస్ పరిధిలో ఈ కాల్పులు జరిగాయి. బేడా అటవీ ప్రాంతంలో మావోలకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. అంటే ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీస్ స్టేషన్ పరిధిలో అటవీ ప్రాంతంలో పోలీసులకి ఈ ఎదురు కాల్పుల్లో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందారు. మరో జవాన్కి అయితే తీవ్ర గాయాలయ్యి గత 3 నెలల నుంచి కూడా పోలీసులకి మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 100 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈసారి పోలీసులకు ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మృతి చెందారు. మరోవైపు కూడా జవాన్కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడైతే అక్కడ కుమ్మింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే మావోయిస్టులు కోసం కూడా జగ్గడపడుతున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో మావోయిస్టులు కూడా మృతి చెందినట్టు తెలుస్తుంది. అక్కడ సంబంధించిన సామాగ్రి కూడా వాళ్ళు పోలీసులు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 100 మంది మృతి చెందిన నేపథ్యంలో ఇది బోటుకప్పు ఎన్కౌంటర్ అని కూడా మావోయిస్టులు కరపత్రాలు విడుదల చేసిన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దీనికి ప్రతీకారం కూడా తీర్చుకుంటామని చెబుతున్న పరిస్థితి ఉన్న చూస్తున్నాం. ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అయితే పోలీసులు అయితే కుమ్మింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్ జవాన్తో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఆ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు అంటే పట్టుకునే ప్రయత్నం అయితే మనం చూస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కార్తీక. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.